హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఈతరం రుచులు. ఈరోజు ధనియా పన్నీర్ కర్రీ, కొత్తిమీర కాంబినేషన్లో ఈ పన్నీర్ కర్రీ అనేది ఎంతో టేస్టీగా ఉంటుందండి. మరి ఇంత టేస్టీగా ఉండే ధనియా పన్నీర్ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామా? ఈ ధనియా పన్నీర్ కర్రీకి ముందుగా స్టవ్ వెలిగించి పాన్లోకి 2 స్పూన్ల ఆయిల్, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇవి కొంచెం వేడవగానే అందులోకి కొంచెం జీలకర్ర వేసి లైట్గా 1 నిమిషం దోరగా వేగనివ్వాలి. ఇది కొంచెం వేగగానే అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఈ రెండింటిని కూడా మనం మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ దోరగా వేగనివ్వాలి. అందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలేంటి, నేను ఇక్కడ ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్క, అలాగే 4-5 పచ్చిమిర్చి, ఒక 10 జీడిపప్పులు వేసి మొత్తాన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, మనకి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన పేస్ట్లో మనం 2 టమోటాలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. దాన్ని కూడా ఈ విధంగా మెత్తని పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా రెడీ అయిన పేస్ట్ని మనకి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిన తర్వాత అందులో వేసుకుని వేగనివ్వాలి. ఈ మొత్తాన్ని కూడా ఇలా మనం మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ వేగనివ్వాలి, లేదంటే మనకి కింద అడుగంటే అవకాశం ఉంటుంది. మనం జీడిపప్పు అయి కూడా వేసాం కాబట్టి తొందరగా అడుగంటుతుంది. మనకి అది లైట్గా నూనె కక్కేదాకా ఈ విధంగా వేగనివ్వాలి. చూసారా, మనకి ఎడ్జెస్లో అంతా కూడా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా, అప్పటి వరకు వేగనివ్వాలి. అందులోకి 1 స్పూన్ మసాలా పౌడర్, అలాగే 1 స్పూన్ ధనియాల పొడి, తగినంత కారం, చిటికెడు పసుపు, మిరియాల పొడి తగినంత ఉప్పు వేసుకుని మొత్తాన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. ఇలా మనకి మసాలా అంతా కూడా బాగా వేగిన తర్వాత అందులోకి 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని మొత్తాన్ని కూడా కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వాలి. చూసారా, మనకు ఒక థిక్ గ్రేవీ అనేది రెడీ అవుతుంది. ఈ మొత్తాన్ని కూడా మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా మనకి దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి. ఇలా వాటర్ పోయడం వల్ల మసాలా ఫ్లేవర్స్ అన్నీ కూడా కరెక్ట్గా పడతాయి. మనకు 2 మినిట్స్ అయిన తర్వాత అందులోకి 1 కట్ట సన్నగా తరిగిన కొత్తిమీర, మన కర్రీ ధనియా పన్నీర్ కదా, కొత్తిమీర మంచి టేస్ట్ ఇస్తుంది పన్నీర్ కర్రీకి. ఈ విధంగా 1 కట్ట కొత్తిమీర మొత్తాన్ని వేసి ఆ గ్రేవీలో మొత్తం కలుపుతూ మగ్గనివ్వాలి. మనకి కొత్తిమీర అనేది చాలా తొందరగా మగ్గిపోతుంది వేడికి. 2 మినిట్స్ ఇలా కలిపేసరికి మనకి మెత్తగా ఉడికిపోతుంది. చూసారా, ఈ విధంగా మనకి కొత్తిమీర పూర్తిగా మగ్గిపోయిన తర్వాత అందులోకి తురిమిన పన్నీర్, 100 గ్రాముల పన్నీర్ని ఇలా సన్నగా తురుముకుని అందులో వేసుకుని వేగనివ్వాలి. మనకి గ్రేవీ కూడా చాలా రిచ్గా ఉంటుంది. ఇక్కడ పన్నీర్ తురిమేసాం, క్యాష్యూ ఇవన్నీ ఉండడం వల్ల పన్నీర్ ఇది చాలా థిక్గా రిచ్గా ఉంటుంది. అందులోకి 1 చిన్న గ్లాస్ వాటర్ పోసి మొత్తాన్ని కూడా కలుపుతూ ఉడకనివ్వాలి. మనం దీన్ని ఇలా పన్నీర్ వేసిన తర్వాత 5 నిమిషాలు మనం మూత పెట్టి ఉడకనివ్వాలి. చూసారా, మనకి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత అందులో 200 గ్రాముల పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మనకి ఇక్కడ గ్రేవీ అనేది మనకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. కొంచెం వాటర్ పోసుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది నిజంగా చపాతీల్లోకి చాలా బాగుంటుంది. చాలా మంచి కాంబినేషన్ ఇది. ఒక్కసారి టేస్ట్ చేయండి, మీకే తెలుస్తుంది ఇది ఎంత బాగుంటుంది కర్రీ అనేది.
మనకి చివరిగా ఒక్క 2 నిమిషాలు మూత పెట్టి ఇలా ఆయిల్ అంతా బయటకు వచ్చేలా ఉడకనివ్వాలి. అంతేంటి, ఎంతో టేస్టీగా ఉండే ధనియా పన్నీర్ కర్రీ అనేది రెడీ అయ్యింది. ఒక్కసారి మీరు కూడా ఈ పన్నీర్ కర్రీని ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈతరం రుచులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.